మన ఎంఎం ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ప్రోత్సహించండి. అదే రకంగా మన వీడియోని మీరు లైక్ చేయండి. లైక్ చేయటం వలన మన వీడియోని ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. అదే రకంగా మన వీడియో ఏ రకంగా ఉందనేది మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. భారతదేశం అన్ని మతాల సమ్మేళనం. భారతదేశంలో హిందువులతో పాటు ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. మరి మొదటి నుంచి మన సాంప్రదాయం ఏంటంటే ఒకళ్ళ పండగలకి ఒకళ్ళు అటెండ్ అయ్యి అందరి పండగల్ని అందరూ కూడా గౌరవించుకునే సాంప్రదాయం మన భారతదేశంలో ఉంది. అందులో భాగంగానే మరి రోజు జేపీ సెంటర్లో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలకి మరి ముస్లిం సోదరులైన మేము కూడా ఈ కార్యక్రమం తిలకించడానికి విచ్చేసి ఈ కార్యక్రమం చేసుకుంటున్న హిందూ సోదరులకి శుభాకాంక్షలు తెలియజేసి మరి హిందూ సోదరులతో పాటు కలిసి పానకాలు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ హిందూ ముస్లింలు గతంలో నుంచి కూడా భాయి కింద కలిసిమెలిసి ఉన్నారు. మరి అదే రకంగా మన రంజాన్కి కూడా మరి చాలామంది హిందూ సోదరులు ఇఫ్తార్ విందులు ఇవ్వటం, మాతో పాటు మసీదులోకి వచ్చి ఇఫ్తార్ స్వీకరించటం, జేపీ తరఫున కూడా మరి మసీదులో ఇఫ్తార్ విందు కూడా ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేమంతా కూడా ముస్లిమ్స్ అందరం కూడా
ఎక్కువ మంది సోదరులం వచ్చి హిందూ సోదరులకి సాంఘీభావంగా ఈ పండగకి శుభాకాంక్షలు తెలియజేయడానికి మేమంతా కూడా ఇక్కడికి రావటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా హిందూ ముస్లింలు ఈ రకంగానే కలిసిమెలిసి జీవనం సాగించాలని చెప్పేసి మతోన్మాద శక్తులకి లొంగకుండా మరి ఏదైతే ఓట్ల కోసం రాజకీయాలు చేసి హిందూ ముస్లింలు విడదీయడానికి వస్తున్నారో అవేం జరగకుండా హిందూ ముస్లింలు అంతా కలిసి గతంలాగా జీవనం సాగించాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతదేశ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు పవిత్ర శ్రీరామనవమి సందర్భంగా మన స్థానిక జేపీ సెంటర్లో జేపీ యూత్ వారు అలాగే వర్తక సంఘం వారు అందరూ కలిసి ఎంతో అద్భుతంగా శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మన ఈ జేపీ సెంటర్ నందు ప్రతి సంవత్సరము కూడా ఉగాది, సంక్రాంతి అలాగే శ్రీరామనవమిలతో పాటు మన ముస్లిం సోదరులకు ఎంతో ఇష్టమైన రంజాన్ మాసం నెలలో కూడా మన జేపీ యూత్ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఈ పండగలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. మన ఈ జేపీ సెంటర్ నందు కుల మతాలకు అతీతంగా అన్ని పండగలు అందరూ కూడా కలిసి ఎంతో ఆనందదాయకంగా జరుపుకుంటున్నాం. మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మరి జంగారెడ్డిగూడెం పూర్వ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జేపీ యూత్ జేపీ సెంటర్ ఆధ్వర్యంలో సుమారు 5 సంవత్సరాలుగా మరి ఇక్కడ నవమి జరపడం జరుగుతూ ఉంది. మరి భారతదేశంలో మరి ఎక్కడా లేనటువంటి సాంప్రదాయం జంగారెడ్డిగూడెం జేపీ సెంటర్లో జరుగుద్ది. ఎందుకంటే ఇక్కడ ముస్లిం, హిందూ అనే భేదాభిప్రాయం లేకుండా అందరూ కూడా మరి ఇక్కడ ఈ నవమి జరుపుకోవటం, ఆ శ్రీరామచంద్రుడు మరి ఉత్సవాన్ని అందరూ తిలకించటం మరి చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇది ఒక జేపీ సెంటర్ ఉన్నటువంటి ఉత్సవానికి ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఇక్కడ మరి ముస్లిం సోదరులు మాతో పాటు మరి చక్కగా సహజీవనం సాగించటం, ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండటం మరి చాలా ఆనందదాయకం. అలాగే మరి దేశమంతా కూడా ఈ రకంగా హిందూ ముస్లిం బాయిగా ఉన్నట్లయితే దేశం సుభిక్షంగా ఉంటుంది. మరి ప్రజలంతా సుభిక్షంగా ఉంటారని ఈ సందర్భంగా కోరుకుంటూ ముందుగా జంగారెడ్డిగూడెం పట్టణం మరి చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ జేపీ సెంటర్ యూత్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా శ్రీరామనవమి జరుపుతున్నారండి ఇక్కడ. అంతేకాకుండా పెద్ద ఎత్తున పానకాలు కూడా పంచిపెడతాం చూసాం. చాలా బ్రహ్మాండమైనటువంటి జనం పెద్ద ఎత్తున వచ్చి పట్టుకెళ్తున్నారు. బాటిల్స్తో సహా పట్టుకెళ్తున్నారు. అంటే మీ పానకం ఎంత బాగుందో చూడండి. మరి ముఖ్యంగా మిత్రులు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇందాక ముస్తఫా గారు చెప్పినట్టు బాయ్ బాయ్ అని మన అందరం ఒకటే. ఎవరో దేవుడు వాళ్ళకు ఉంటారు, కానీ భగవంతుడు అనేవాడు అది అందరికీ ఒకటే. వారు సాంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి, కానీ మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి అందరూ బాగుండాలి, మనం ఉండాలి, సర్వేజన సుఖనో భవంతు అని చెప్పేది. మరి ఈరోజు ముస్లిం సోదరులు వచ్చి మా హిందువులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పినందుకు ముస్లిం సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటామండి. థ్యాంక్ యూ. ముందుగా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకి అలాగే మన రాష్ట్ర ప్రజలకి అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జేపీ సెంటర్ ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఇక్కడ శ్రీరామనవమి జరపడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఎప్పుడూ కూడా పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ప్రతి ఒక్క కార్యక్రమం మరి జేపీ యూత్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఇది చాలా ఆనందకరం. మరి ప్రజలకి ఏ సమస్యలు వచ్చినా కూడా ఈ జేపీ యూత్ ముందుండి మరి వారికి వెన్నంటూ ఉంటుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని కోరుకుంటూ
50 ఏళ్ళ కిందట మా తాతయ్య గారు మహంకాళ సుబ్రహ్మణ్యం గారు శ్రీరామనవమి చాలా అంగరంగ వైభవంగా రాజేశ్వరి థియేటర్ వరకు టెంట్ వేసి బాగా చేసేవారు. అదే పద్ధతిని ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తున్నాము. ఈ సంవత్సరము అన్నదానం కూడా పెట్టాము. వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేద్దామని ప్రయత్నిస్తున్నాము. శ్రీరామ్ మరి జంగారెడ్డిగూడెం జేపీ సెంటర్ నందు జేపీ యూత్ మరియు జేపీ సెంటర్ వర్తక సంఘం వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి మరి శ్రీరామనవమి వేడుకలలో భాగంగా మరి ఈ రోజున శ్రీరామనవమి రాముల వారి కళ్యాణం చేయడం జరిగింది. మరి కళ్యాణం అనంతరం కూడా దాదాపు 4,000 నుంచి 5,000 మందికి మరి మహా అన్నదాన సమారాధన మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు అందించినటువంటి మరి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మరి అందరూ అలాగే సహకరిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలా శ్రీరామనవమి కళ్యాణం చేసుకోవడానికి అందరూ కూడా సహకరిస్తారని మరి జేపీ యూత్ మరియు జేపీ వర్తక సంఘం తరపున కోరుకుంటున్నాము. మరి దీనికి సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి